ప్రభువు అకస్మాత్తుగా ఒకనాడు తన దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. మరి ఈ దేవుడు దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ఏ విధంగా వస్తాడు? ఆయనను గుర్తుపట్టడం ఎలా? మలాకీ గారు చెబుతున్నాడు, ఈ దేవుడు వచ్చినప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటంటే, మిమ్ములను శుద్ధి చేస్తాడు, మీలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగిస్తాడు. మీ కుటుంబ జీవితంలో మీరు గడుపుతూ ఉన్నటువంటి చేస్తూ ఉన్నటువంటి అపవిత్రతను ఆయన తొలగిస్తాడు. ఏ విధంగా? ఒక సబ్బుతో మనము దేనినైనా కడిగినప్పుడు మురికి ఏ విధంగా అయితే పోతుందో, అలాంటి ఒక సబ్బు లాంటి విధానంలో దేవుడు తన ప్రజల యొక్క పాపాలను కడుగుతాడు. అది మాత్రమే కాదు, కంసాలి వెండి బంగారపు ఆభరణాలను చేసేటప్పుడు అగ్నితో వాటికి పుటము వేసి కాల్చి ఏ విధంగా అయితే వాటిని అందంగా తయారు చేస్తాడో, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని తన మనుషులుగా మలుచుకుంటాడు. ఏ విధంగా? కంసాలి అంట వెండి వస్తువుని తయారు చేసేటప్పుడు లేదా ఒక బంగారపు నగను తయారు చేసేటప్పుడు దానికి ఒక ప్రకాశంగా ఉండేంత వరకు కూడా కాలుస్తూనే ఉంటాడు, మెరుగు పెడుతూనే ఉంటాడు. ఆ మెరుగు ఎంతవరకు అంటే, కంసాలి తన ముఖం యొక్క ప్రతిబింబాన్ని ఆ వెండి బంగారపు పాత్రలో చూసేటంత వరకు మెరుగుపడుతూనే ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనలను తన పోలికగా సృష్టించుకున్నాడు గనుక మనలను మెరుగు పెట్టేటప్పుడు మరలా మనం దేవుని పోలికగా అయ్యేటంత వరకు మెరుగు పెడతాడు. కనుక మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ దేవుడు వచ్చినప్పుడు దేవుడు ముందు నిలబడగలిగేటటువంటి ధైర్యం మీకుందా? ఆ దేవుణ్ణి గుర్తించగలిగే శక్తి మీకు ఉన్నదా? దేవుడు వచ్చి మీకు కథలు కబుర్లు చెప్పడు, మిమ్మల్ని నిలదీస్తాడు. మీకు ధైర్యం ఉందా? మీ పాపాలను మీ ముందు చెబుతాడు, మీకు ధైర్యం ఉందా? మీ పాపాలను ఆయన శుభ్రం చేస్తాడు, మీరు సిద్ధంగా ఉన్నారా? రెండవ పట్టణంలో హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో చాలా చక్కటి విషయం చెప్పబడింది. నూతన నిబంధన అంతటిలో యేసుక్రీస్తును గురించి చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ మనకు తెలియజేస్తున్నది. ఆ విషయం ఏంటంటే, యేసు యాజకుడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఏ విధంగా అయితే మానవుల పాపాల పరిహారం కొరకు గొర్రె పిల్లలను యెరూషలేము దేవాలయంలో బలులుగా అర్పించేవాడు, ఈ నూతన నిబంధనలో దేవుడే స్వయంగా ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఒక ప్రధాన యాజకుడిగా తనను తానే బలి వస్తువుగా దేవునికి అర్పించుకోవడం ద్వారా మనందరి పాపాలను ఆయన పరిహరింపచేశాడు. చాలా చక్కగా వివరిస్తున్నాడు. మానవ జాతి పాపాలను దేవుడు పరిహరించాలి అంటే
దేవుడు ఈ మనుషులలో ఒకరిగా జన్మించి తీరాలి. మనుష్యావతారం అంటాం. మనుష్యావతారం అంటే దేవుడు మనిషి అవ్వడం కాదు, దేవుడు మనిషిగా జన్మించడం. అందుకే గలతీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు అంటాడు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను, ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టెను, జన్మించెను. అనగా దేవుడు మానవుడిగా జన్మించాలి. దేవుడు మానవ శరీరాన్ని ధరించాలి, మానవులలో ఒకటిగా ఉండాలి. అందుకే ఈ హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన మనవలే, దేవదూతల మాదిరిగా కాదు, అబ్రహాము సంతానములాగా అంటే మనవలే ఒకడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన మనవలే శోధించబడ్డాడు, మనవలే అన్ని కష్టాలు అనుభవించాడు. కాబట్టి సంతోషించండి, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మన కష్టాలలో, మన బాధలలో మనల్ని అర్థం చేసుకోలేని వాడు కాదు. ఎందుకంటే ఆయన మనం అనుభవించే ప్రతి దానిని పాపము మినహా ఆయన అనుభవించాడు. కాబట్టి మన కష్టాలు ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు, కుటుంబంలో దారిద్ర్యం అంటే ఏంటో తెలుసు, పేదరికం అంటే ఏంటో తెలుసు, జీవితంలో ఎలాంటి కష్టాలు మానవులు అనుభవిస్తున్నారో అన్నీ ఎరిగినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఉండగా మనము భయపడవలసిన పని లేదని ఈ హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ చెబుతూ ఉన్నది. ఈరోజు సువిశేషంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో బిడ్డను ప్రసవించినటువంటి స్త్రీ ఎలాంటి నియమాలను ఆచరించాలో లేవియ కాండం 12వ అధ్యాయంలో చెప్పబడింది. దాని ప్రకారంగా బిడ్డను ప్రసవించినటువంటి తల్లి 7 రోజులు అపవిత్రంగా ఉండి మరో 33 రోజులు దేవాలయానికి దూరంగా ఉండి 40వ రోజున ఈ తల్లి శుద్ధీకరణ కొరకు దేవాలయానికి వెళ్ళాలి. ఆ శుద్ధీకరణ సమయంలో అర్పించవలసినటువంటి బలుల గురించి కూడా లేవియ కాండం మాట్లాడుతూ, గొర్రె పిల్లను అర్పించలేని పేదవారు ఉన్నట్లయితే 2 పావురపు పిల్లలనైనా అర్పిస్తే సరిపోతుంది అని చెప్పడం ద్వారా బాలుణ్ణి ప్రసవించినటువంటి మరియ తల్లిని యోసేపు గారు దేవాలయానికి తీసుకొని వెళ్ళి ఒక పేద కుటుంబం ఏదైతే అర్పిస్తుందో దానినే ఆ 2 పావురపు పిల్లలను అర్పించి మరియ తల్లికి శుద్ధీకరణ జరిపించాడు. అదే సమయంలో దేవుడు మోషే ద్వారా ప్రజలకిచ్చినటువంటి ఆ ఆజ్ఞను కూడా వీరు పాటించారు. ఆజ్ఞ ఏంటంటే, మీ తొలిచూలు బిడ్డల్ని నాకు సమర్పించాలి. అంటే తొలిచూలు బిడ్డలు మీకు సంబంధించినటువంటి వారు కాదు, నాకు సంబంధించినటువంటి వారు. ఎందుకని? ఆనాడు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటకు విముక్తి చేయడానికి తీసుకొని వెళ్ళేటటువంటి రాత్రి మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి వారి యొక్క ఇళ్లల్లోని ప్రథమ సంతానాన్ని నేను బలి ఇచ్చాను. మీ తరపున వారందరూ చనిపోయారు. కానీ మీ కుటుంబాల్లోని తొలిచూరు సంతానం మీతో సంతోషంగా ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఆ తొలిచూలు మగబిడ్డల్ని నాకు సమర్పించండి.
ఈ నియమాన్ని అనుసరించే నిమిత్తమే మరియ యోసేపులు బాలుడైనటువంటి యేసును 8వ రోజు అతనికి సున్నతి చేసి ధర్మశాస్త్రం ప్రకారంగానే ఆయనకు నామకరణం చేసి యేసు అని పేరు పెట్టి ఆయనను దేవాలయానికి సమర్పించడానికి తీసుకుని వచ్చారు. బయటికి కనిపించేటటువంటి విషయం ఏంటంటే, ఒక పేద కుటుంబం నజరేతు నుండి యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి బాలుణ్ణి దేవునికి సమర్పించి మరలా 2 జతల గువ్వలనిచ్చే బాలుణ్ణి విడిపించుకొని తల్లి శుద్ధీకరణ గావించుకొని మిగిలినటువంటి వేలాది లక్షలాది కుటుంబాల మాదిరిగా తిరిగి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం వేరుగా ఉన్నది. ఏమిటా విషయం? ఈ బాలుడు దేవాలయంలోనికి ప్రవేశించడాన్ని మలాకీ ప్రవక్త 400 సంవత్సరాలకి పూర్వమే ప్రవచించాడు, తెలియచెప్పాడు. ఏమని? ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. మీరు ఊహించని గడియలో, మీరు ఊహించని రూపంలో. ఒకవేళ ఎవరైనా మలాకీ ప్రవక్త యొక్క ప్రవచనాన్ని నమ్మితే వారు ఏ విధంగా ప్రభువును ఊహించుకొని ఉంటారు? ఒక రాజు అయి మంది మార్బలంతో దేవాలయంలోనికి ప్రవేశిస్తాడని అనుకుంటారా? లేక ఒక చక్రవర్తిగా లేదా ఒక గొప్ప వ్యక్తిగా తన దేవాలయంలోనికి వస్తాడని ఎదురు చూస్తారా? కానీ ఇక్కడ వచ్చింది ఒక శిశువు. 40 రోజుల ప్రాయము కలిగినటువంటి శిశువు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎవరు గుర్తుపడతారు ఈ శిశువుని? దేవుడని. అందుకే మలాకి అన్నాడు, మీరు గుర్తుపట్టగలరా? ఈ దేవుణ్ణి మీరు గుర్తుపట్టగలరా అంటే, లూకా సువార్తలో ఏమి చెప్పబడిందంటే, పవిత్రాత్మ సిమియోను అనేటటువంటి ప్రవక్తకు రాబోతున్నటువంటి బాలుడు దేవుడు అని ముందుగానే తెలియపరిచాడు. అందుకే మనం అంటాము, దేవుణ్ణి మనం ఏ విధంగా గుర్తించగలం, దేవుణ్ణి మనం ఏ విధంగా తెలుసుకోగలం అంటే, మానవ మాతృడైనటువంటి వాడు దైవ సంబంధమైనటువంటి రహస్యాలను గ్రహించలేడు. మీరు కానీ నేను కానీ ఎంత తెలివితేటలు ఉన్నటువంటి వాడైనా, ఎంత పాండిత్యం ఉన్నటువంటి వాడైనా దైవ రహస్యాలను ఛేదించలేడు, గ్రహించలేడు. దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి గురించి తెలుసుకోలేడు. మరి ఎలా అంటే, పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతూ ఉన్నది అంటే, దేవుడు తనంత తానుగా ప్రజలకు తెలియపరుచుకుంటేనే దేవుణ్ణి గురించి మానవుడు తెలుసుకోగలుగుతాడు. దేవుడు అబ్రహాముకు కనిపించి అబ్రహామును పిలిచాడు, తనను గురించి తెలియపరుచుకున్నాడు. ఇస్సాకు, యాకోబు మండుతూ ఉన్నటువంటి పొదలో నుంచి మోషేని పిలిచాడు, తనను తాను బయలుపరుచుకున్నాడు. తన పేరు నామధేయాన్ని ప్రజలకు తెలియపరిచాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది ద్వారా, ప్రవక్తల ద్వారా తనను గురించి తాను తెలియపరుచుకున్నాడు. ఇది అంతా కూడా పవిత్రాత్మ యొక్క పని. ఈరోజు సిమియోను ప్రవక్తకు అదే పవిత్రాత్మ రాబోతూ ఉన్నటువంటి ఈ బాలుడు దేవుడు అని తెలియపరిచాడు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. ఈ బాలుడే దేవుడు, అద్భుతమైనటువంటి బాలయేసు అని మనం ఎందుకు అంటున్నామంటే, ఈ దేవుడే బాలుడు, ఈ బాలుడే దేవుడు. ఈ విషయాన్ని తొలి క్రైస్తవ సంఘంలో కొంతమంది విభేదించారు. ఆర్యన్ అనేటటువంటి ఒక గురువు
దేవుడు మానవుడిగా పుట్టగానే తన దైవత్వాన్ని కోల్పోయి మానవుడైపోయాడు. అందుచేత పితా పుత్ర పవిత్రాత్మలు యేసుక్రీస్తు పుట్టే వరకే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, యేసుక్రీస్తు పుట్టిన తరువాత ఇద్దరే ఉన్నారని, యేసుక్రీస్తు మానవుడని ఒక తప్పుడు బోధను, ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అతడు ప్రచారం చేశాడు. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు అని అతని వాదన. ఈ వాదనను ఎదుర్కోవడానికి క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా అనేటటువంటి పట్టణంలో ఒక మహాసభను ఏర్పాటు చేసి క్రైస్తవ పీఠాధిపతులు పండితులు కూర్చొని ఆ వాదనను ఖండించి యేసుక్రీస్తు బాలుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడే, మరియ తల్లి గర్భంలో ఉండగా కూడా ఆయన దేవుడే అనేటటువంటి విషయాన్ని బోధిస్తూ మనకి నైసియా విశ్వాస ప్రమాణాన్ని అందించడం జరిగింది. ఆ ప్రమాణం చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా చదవగలిగితే చదవండి. మన జపాల పుస్తకంలో నైసియా విశ్వాస ప్రమాణం అని ఉంటుంది. అపోస్తుల విశ్వాస సంగ్రహం, అలాగే నైసియా విశ్వాస ప్రమాణం. అందులో 2-3 మాటలు, చాలా చక్కటి మాటలు ఏంటంటే, జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, ఇతడు పితతో ఏక స్వభావము కలిగినటువంటి వాడు, అనగా అతడు మానవుడైన తరువాత కూడా తన దైవత్వాన్ని కోల్పోకుండా 2 స్వభావాలతో ఆయన మన మధ్య జీవించాడు. ఆ 2 స్వభావాలు ఏంటంటే, అటు దైవ స్వభావము ఇటు మానవ స్వభావము కలిగినటువంటి ఒకే వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు. అందుచేత బాలయేసు దేవుడు అనేటటువంటి విషయాన్ని మత్తయి సువార్తలోని మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్తలోని మొదటి 2 అధ్యాయాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మనం చదివినట్లయితే బాలుడు మరియ తల్లి యొక్క గర్భంలో పడక పూర్వమే దేవదూత చెప్పిన మాటలను బట్టి, గాబ్రియేలు దూత చెప్పిన మాటలను బట్టి అతడు సాక్షాత్తు దైవ కుమారుడు, ఆమె గర్భంలో జన్మించబోయేటటువంటి వాడు మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పి సాక్షాత్తు దూత ద్వారా దేవుడు పలికించాడు. అందుచేత ఈనాడు ఆలయ సమర్పణ కొరకు తీసుకురాబడిన ఈ బాలుడే దేవుడు, ఈ శిశువే దేవుడు. బాలయేసు, అద్భుత బాలయేసు అని మనం ఎందుకు పిలుస్తూ ఉన్నామంటే, ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి. బాలుడైనటువంటి యేసు దేవుడు, దైవత్వం కలిగి ఉన్నాడు, సాక్షాత్తు దైవ కుమారుడు. ఈ దైవ కుమారుణ్ణే మరియ తల్లి యోసేపు గారు దేవాలయానికి తీసుకువచ్చి సమర్పించడం ద్వారా మనకి ఏమి సందేశం ఇస్తున్నారు? మనకి ఏమి సందేశం ఇవ్వబడుతూ ఉన్నది? ఏమి సందేశం అంటే, ప్రజలారా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఏ విధంగా సమర్పణ అంటే ఏంటి? ఇదిగో 10 రూపాయలు నేను కానుకగా వేస్తూ ఉన్నాను, 10 రూపాయలని నేను సమర్పిస్తున్నాను. లేదా నా కష్టాన్ని దేవునికి సమర్పిస్తున్నాను, లేక ఇంకేదో నేను దేవునికి సమర్పిస్తున్నాను. అది కాదు సమర్పణ. సమర్పణ అంటే నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి లోబరుచుకోవడం. మరియ తల్లిలాగా, ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అనగా ఒక కుటుంబంలో ఆ కుటుంబం దేవునికి సమర్పించబడితే ఏమి జరగాలి? ఆ కుటుంబం అంతా ప్రతిరోజు ప్రార్థనలో కూర్చోవాలి. ఆ కుటుంబం అంతా ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి దైవారాధనలో పాల్గొనాలి. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. యోబు అంటాడు, కష్టంలో కూడా దేవుణ్ణి నమ్మడాన్ని నేను మానను. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. బిడ్డ చనిపోతే మనం ఏమంటాం? దేవుడు ఎందుకు నాకు ఈ కష్టం కలిగించాడు?
బిడ్డకు ఉద్యోగం రాకపోతే దేవుడు ఎందుకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తున్నాడని మనం అంటాం. సమర్పణ జీవితం అంటే అది కాదు. దేవుణ్ణి నిష్ఠూరంగా మాట్లాడడం కాదు, దేవుణ్ణి నిందించడం కాదు. సమస్తము, నాకున్న సమస్తము దేవుడు ఇచ్చిందే అని నమ్మడం, దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం. ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ బిడ్డల్ని ఈరోజు దేవునికి మరలా సమర్పించండి. దేవా, ఈ బిడ్డలను నువ్వే ఇచ్చావు, ఈ బిడ్డల్ని నువ్వే ఇచ్చావు. నేను ఒక్కొక్కసారి చెబుతూ ఉంటాను, నాకు కొంతమంది మెసేజ్ పెడతారు, క్రైస్తవులు కాని వారు ఒక ఇల్లు కట్టుకొని ఇంటిలో గృహప్రవేశం చేస్తూ ఉంటే ఏం పెడతారంటే సందేశం, ఫాదర్ గారండి నేను ఒక ఇల్లు కట్టుకున్నాను అని. క్రైస్తవుడైతే అదే సందేశాన్ని ఏ విధంగా పెడతాడంటే, ఫాదర్ గారండి దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ఎంత తేడా! బిడ్డ పుడితే ఫాదర్ గారండి నాకు బిడ్డ పుట్టాడు అంటాడు ఒకడు. క్రైస్తవుడైతే ఫాదర్ గారండి దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. దేవుణ్ణి నమ్మేటటువంటి ప్రజలు తాము కలిగి ఉన్న సమస్తము దేవుడే ఇచ్చాడని నమ్మాలి. దేవుడిచ్చింది దేవునికే తిరిగి ఇవ్వాలి. మీ బిడ్డలు ఎక్కడుంటున్నారు? ఇప్పుడు ప్రతి ఆదివారం మీ బిడ్డలు ఎక్కడుంటున్నారు? ప్రతిరోజు మీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవునికి సమర్పించండి. వాళ్ళ యవ్వనంలో, వాళ్ళ చదువుల్లో, వారి కష్టాలలో, వారి సుఖాలలో దేవుడు ఉండాలి. దేవునికి వారిని సమర్పించండి. దేవుడు వారిని దీవించాలి అంటే ఒక సమర్పిత జీవితాన్ని మనం జీవించాలి. అలాంటి ఒక సమర్పణ జీవితాన్ని జీవించమని ఈ పండుగ మనందరినీ కోరుతూ ఉన్నది. ఈ విచారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ బిడ్డల్ని దేవునికి సమర్పించండి, బిడ్డల్ని దీవించమని ప్రార్థించండి. మనం కష్టపడేది ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ఆలయానికి వచ్చేది పెద్దవాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? మన బిడ్డల్ని దేవుడు దీవించాలని. వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచి సంబంధాలు రావాలి, వాళ్ళు బాగుండాలి. మనం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటటువంటి మనం దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎవరు బాగుండరు. అందుచేత మన బిడ్డలు బాగుండాలి అంటే దేవుడు వారిని దీవించాలి. దేవుడు ఒక్కడే వారిని దీవించగలడు. కనుక మన బిడ్డల్ని దీవించి మనందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మీ బిడ్డలందరినీ, ఇక్కడ ఉన్న చదువుల కొరకు ఎక్కడ ఉన్నా ఆ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి సమర్పించండి. దేవా, ఇదిగో నా బిడ్డ, ఈ బిడ్డను నాకు అనుగ్రహించావు, జీవమిచ్చావు, బిడ్డ పెరిగేలాగా చేశావు, బిడ్డకు జ్ఞానం ఇచ్చావు, చదువుకునేలాగా చేశావు, మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, వారిని మంచిగా దీవించు, వారికి మంచి జతను ఏర్పాటు చెయ్యి. ఆ కుటుంబాలు ఆశీర్వాదించబడినటువంటి కుటుంబాలుగా, దేవునికి సమర్పించబడినటువంటి కుటుంబాలుగా ఉండేటట్లు చెయ్యి అని చెప్పి ప్రార్థించండి. యెహోషువ అంటాడు, మీరు దేవుణ్ణి నమ్ముతారో లేదో నాకు తెలీదు, దేవుడు చెప్పినట్లుగా మీరు వింటారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబము దేవునికి లోబడి ఉంటాము, దేవుని మాటను జవదాటము. మీరు నేను ఆ విధంగా చెప్పగలమా? మన బిడ్డలు దేవునికి లోబడి ఉంటారని చెప్పగలమా? మనము దేవునికి లోబడి ఉన్నామని చెప్పగలమా? సమర్పించుకుందాం మన జీవితాలను, మన కష్టాలను, మన బాధలను, మన పేదరికాన్ని, మన జీవితాలను అన్నిటినీ దేవునికి సమర్పించుకొని ఒక సమర్పిత జీవితాన్ని జీవించడం ద్వారా దైవాశీర్వాదాలతో సంపూర్ణంగా నింపబడేటట్లుగా మనమందరము ఈ దివ్య పూజా బలిలో అద్భుత బాలయేసును ప్రార్థిద్దాం. ఆ బాలయేసు చేత
దీవించబడదాం.